అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కిష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి అక్టోబర్ 3 రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. నేనైతే ఒక 5 డేస్ తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. 5 డేస్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు 5 డేసే. ఈ 5 డేస్ తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. అసలు నేను మా మైగడ్ హాలిడే సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే 15 డేస్ మా మయ్యగారితో నేను ఎలా ఉంటాను, వాడిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తాను ఏంటని చెప్పేసి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఒక 4-5 డేస్ ఏమో కంటిన్యూగా చేశాను. తర్వాత నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఇంకా అక్కడే ఉండడం వల్ల నేను యూట్యూబ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకపోవడం వల్ల అక్కడైతే వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదనమాట. అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అవి ఎవరో చూడలేనప్పుడు అయితే చేసుకున్నాను తప్ప మిగతా అంతా ఏమి కూడా షూట్ చేసుకోలేదు. ఇంక ఈరోజు నేనైతే మా ఇంటికి వచ్చానమాట. ఇంక ఈరోజు అయితే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు మొత్తం పనే. మా చెల్లి ఊరెళ్ళిపోయింది. నేను వస్తున్నాను అనిపించుకుని తను చుట్టాల ఇంటికి వెళ్ళిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఇంట్లో పనులు ఎక్కడ ఉన్నాయి అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేస్తాను కదా అన్నట్టు ఇంకా అక్కడే ఉండిపోవడం వల్ల ఈ పనులన్నీ కూడా ఇప్పుడు నేనైతే చేసుకోవాలి. ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూసేసేయండి. ఇంకా మా అమ్మాయి గారికి మండే నుంచి స్కూల్ కాబట్టి ఈరోజు కొంచెం ఎండ కాస్తూ ఉంది. సో ఈరోజు ఒకసారి 10 డేస్ నుంచి యూనిఫామ్ అంతా అలానే ఉండినాయి కాబట్టి ఆ యూనిఫామ్స్ కానీ స్కూల్ బ్యాగ్ కానీ లేకపోతే క్యారేజ్ బ్యాగ్ కానీ ఇవన్నీ కూడా తీసి వాష్ చేయాలి. దానికంటే ముందు నేను టిఫిన్ తిన్నాను. ప్రస్తుతానికైతే టీ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి టీ అయితే పెట్టాను. ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. నేను టైం చూస్తారా ఎంత అయిందో? 10 నిమిషాలు తక్కువ 11 అయితే 10 నిమిషాలు తక్కువ 11 అయితే అయ్యిందనమాట టైము. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేయాలి. లేదు అని అంటే కనుక ఆఫ్టర్నూన్ వంటకి లేట్ అయిపోతుంది. కూరకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు తెలీదు. అసలు 4 డేస్ ఇంట్లో లేకపోవడం వల్ల టీకి చూస్తే బెల్లం కూడా లేదనమాట. జస్ట్ పంచదార టీ అయితే తాగేస్తాను ఈ రోజుకి. పంచదార టీ తాగితే నాకు దగ్గు వచ్చేస్తుంది. అది ఎందుకు ఏంటి అనేది అయితే నేను తర్వాత అయితే చెప్తాను మీకు. ఇంకంతే, పనులు అయితే చాలా ఉన్నాయి. పనులు కూడా చూపిస్తాయి ఎన్ని ఉన్నాయంటనేది. గిన్నెలు అనమాట. ఇవి ఎప్పుడు చేసిందో ఏంటో కూడా తెలియదు. ఈ ఎగ్ ఫ్రై ఏదో చేసినట్టుంది. ఆ గిన్నెలు కూడా అలానే వదిలేసింది. ఇంక ఈ చారు అయితే చెప్పనవసరంలా. ఆ పక్కన చూసారా పూజ కూడా వచ్చేసింది. అలా ఉంటుంది అనమాట ఇంట్లో ఎవరో లేకపోతే. ఇంక ఇవైతే ఇది ఎప్పుడుదో మరి టీ గిన్నె ఇంకా అంతే చెత్తగా ఉంది. గిన్నెలు ఎప్పుడు కడిగినాయో తెలీదు. ఇవన్నీ కూడా సర్దాలి. అలాగే బుట్ట నిండా బట్టలే ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. నేను 4 డేస్ నుంచి లేను కదా, ఆ 4 డేస్ క్లోత్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. వాష్ చేసుకోవాలి. అవి వాష్ చేయాలి. ఇంకా పని అయితే చాలానే ఉంది. కూరగాయలు వచ్చి ములక్కాయలు బంగాళదుంపలు ఉన్నాయి. మరి ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో తెలీదు. కరివేపాకు ఒలిగిపోయినట్టుంది. దాన్ని అలాగే వదిలేస్తాను. ఈ వ్లాగ్ అంతా తన ఫాల్స్ గురించి చెప్పాలని కాదు కానీ ఏదో ఏంటో చేసింది అంతే. ఏరా ఏ కేక్ పడిపోయిందా? 2 పడిపోయినాయా? ఒకటే పడిపోయిందా? అయితే ఇంకొకటి తిను. తినేసావా? అంకుల్ ఉన్నారా? వెళ్ళి తెచ్చుకో. చేస్తాను వెజ్. టీ తాగేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇవిగోండి టీ అయితే తాగేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ బట్టలు తీసుకెళ్ళి ఫస్ట్ మిషన్లో వేసేస్తా. మిషన్కి వాటర్ పెట్టేసి వచ్చేసరికి ఈ గిన్నెలన్నీ కూడా సర్దుకుంటాను. అప్పుడు మిషన్లో వాటర్ ఫిల్ అయిపోతాయి కదా, అప్పుడు తీసుకెళ్ళి బట్టలు వేసేసి అప్పుడు వంట పని స్టార్ట్ చేసి తర్వాత ఈ గిన్నెలు కడుగుతాను అనమాట. నేను పని స్టార్ట్ చేసినోడికి 11 అయిపోయింది కాబట్టి ఇంకా బయట ఎండ వచ్చింది. ఇంకవన్నీ అయితే కూడా నేను ఇంట్లోనే కడిగేసేయాలి. ఫస్ట్ అయితే మిషన్లో వాటర్ పెట్టేస్తా అండి. మిషన్కి అయితే వాటర్ పెట్టేసి బట్టలన్నీ కూడా వేసాను అనమాట. ఇంక ఈ బట్టలు అన్నీ అయ్యేలోపు నేనైతే ఇంట్లో పనులన్నీ చూసుకుంటా. మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇంక ఇప్పుడు ఇవ్వండి ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి అప్పుడు మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. నాకైతే ఇల్లు చూస్తుంటే మామూలు కోపం చిరాకు రావట్లేదు.
ఎవరైనా ఒకరి ఇంట్లో లేకపోతే ఇంట్లో చేస్తారు ఇల్లు. ఇంక ఇవ్వండి బుట్టలు. ఇంకా నేనైతే బుట్టలో గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నానండి. ఇంకా వంట పని స్టార్ట్ చేసేసుకొని అప్పుడైతే ఇంకా గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేయాలి. చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట, ముందు రోజువి, అలాగే మార్నింగ్ లేచి టిఫిన్ చేసిన తర్వాతవి వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఇంకా టీ గిన్నె ఒక్కటే మాత్రమే సైడ్కి పెట్టేశాను. గ్యాస్ స్టవ్ కూడా చూడండి ఎలా ఉండిందో, ఇది కూడా కడుక్కోవాలి నేను. ఇంకా కూరగాయలు చూస్తే బంగాళదుంపలు ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్నవే చేసేస్తాను, ఎక్కువ హడావిడి ఏం చేయకుండా. ఇంక ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ పెట్టేశాను అనమాట. చెల్లి ఎలాగ రాలేదు కదా, నాకు డాడీకి మా అయ్యగారికి మాత్రమే. ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ పెట్టేసి కర్రీ కావాల్సినవి తీసేసుకున్నాను. చెప్పాను కదా ఇంట్లో కూరగాయలు కూడా ఎక్కువ ఏమి లేవని చెప్పేసి. ఏమేమి ఉన్నాయంటే కనుక పొటాటో, ములక్కాళ్ళే ఉన్నాయి. మా అయ్యగారు పొటాటో తిని చాలా డేస్ అయిందని చెప్పేసి ఇంకా పొటాటో అయితే తీసా. మోటర్ ఆపే ఫాస్ట్గా. కొట్టాల్సిందే ఈరోజుది మిషన్. అది వస్తుంది దీన్ని కొట్టాలి కదా. బట్టలన్నీ కూడా వాషింగ్ అయితే అయిపోయిందండి. ఇంక అందుకని చెప్పేసి డ్రైకి అయితే బట్టలు వేసేసి వచ్చాను. ఇంకా వెళ్ళేటప్పుడే రైస్ అయితే పెట్టేసి వెళ్ళాను కదా, ఇంకా ఆల్మోస్ట్ పొంగొచ్చేలా అయితే అయిపోయింది. ఇంకా ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకుని కర్రీ కూడా ఒక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను. రైస్ అయిన తర్వాతే అప్పుడు కర్రీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. గిన్నెలు కడగాలి, మొత్తం ఇల్లంతా కూడా సర్దాలి. ఇవి నేను వెళ్ళిన ముందు ఉతికిన బట్టలు అనమాట. ఇవి చీరలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, మడత కూడా పెట్టలేదు మా చెల్లి. ఇంకా బెడ్ అంతా కూడా ఇంకా చెప్పనవసరం లేదు అనమాట. టైం చూస్తేనేమో 12:30 అయితే అయిపోయింది. నేను ఒక్క పనే అని కాదనమాట, వీడియో రికార్డింగ్ చేసుకోవాలి, మళ్ళీ పని చేసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి నాకు టైం అయితే 1.5 hour అయితే గడిచిపోయింది. ఇంకా మా మహిగారు వచ్చిన తర్వాత మొత్తం బొమ్మలన్నీ తీసి కింద అయితే పారేసి ఇల్లంతా కూడా గజిబిజిగా అయితే చేసేసాడు. మొత్తం ఇవన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ సర్దుకోవాలి అనమాట. మా మహిగారికి ఇంకా స్నానం కూడా అవ్వాలి. ఫస్ట్ అయితే ఈ గిన్నెలన్నీ కడిగేస్తాను, బుట్టలో ఉన్న గిన్నెలన్నీ. ఇదిగోండి కూర అయితే అయిపోయిందనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసాను, గిన్నెలన్నీ కడిగేసాను, అలాగే షింక్ కూడా కడిగేసాను అనమాట. ఇంకోండి గిన్నెలన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నా. మిషన్ ఏమో స్టార్ట్ అవ్వట్లా అస్సలు. ఎంత తన్నాను, మీరు ఆల్రెడీ చూసారు కదా వ్లాగ్, ఎంత తన్నైనా సరే స్టార్ట్ అవ్వట్లా. డ్రైకి వేసాను, వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. దానికి ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇస్తే అప్పుడు ఏమైనా స్టార్ట్ అయిద్దేమో చూడాలి. ఈలోపు నేను ఇదంతా కూడా సర్దేసుకుంటా. బట్టలు కొంచెంసేపు అయ్యాక మడత పెడతాను. ప్రస్తుతానికి అయితే ఇది సర్దేసి
అప్పుడు కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత మిగతా పని చేస్తాను. నేను అదొక్కటే పని చేసినందుకు కలిసిపోయాను అంటే కాదు, పక్కన వేరే పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. అవేమీ చూపిలే. ఫస్ట్ అయితే ఇది ప్రస్తుతానికి ఇది క్లీన్ చేసుకుంటాను. ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా అన్నీ సెట్ చేసేసుకున్నాను కదండి. ఇంకా బెడ్రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకునేసరికి నాకు టైం వచ్చేసి 1:30 అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, మా మామయ్యగారికి అయితే ఇంకా స్నానం అయితే ఏం చేయించలేదండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఏసీ అయితే ఆన్ చేస్తాను. ఇంకా ఇల్లంతా కూలింగ్ అవుతూ ఉంది. ఈలోపు మా మామయ్యగారు నేను సర్దిని మళ్ళీ తీసి పారేస్తా ఉన్నాడు అనమాట. వాడికి ఏం చేశానంటే తీసుకెళ్ళిపోయి ఫేస్ వాష్ అంతా చేసేసి చక్కగా ఒక పిలకైతే వేసేసాను. అంటే హెయిర్ అంతా కూడా కొంచెం మీదగా పడిపోతూ ఉంది కదా, పిలకేసేసి తీసుకొచ్చేసి ఇంకిద్దరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట. అప్పటికే 2 అయితే అయిపోయిందండి. మా మహిళకి టిఫిన్ పెట్టాను కాబట్టి సరిపోయింది. వాళ్ళు లేకపోతే టిఫిన్ తినకుండా ఎంతసేపు ఉండాలంటే అస్సలు ఉండేవాడే కాదు. ఇంక వీడు నా పక్కనే కూర్చుని ఉన్నాడు. నేను తినిపిస్తూ ఉంటే ఈ పక్క నుంచి పొటాటోలన్నీ తినేస్తూ ఉన్నాడు అనమాట. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండేసరికి పక్కన బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలాగే సౌండ్స్, ఫ్యాన్ సౌండ్స్ ఇవన్నీ రావడం వల్ల నేను మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు భోజనం అయితే చేస్తామండి నేను మా మామయ్య కూడా. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 2 అయితే అయ్యింది. ఇప్పుడైతే బట్టలు సగం అయినాయి కదా, ఇంకా మిగిలిన సగం డ్రైకి పెట్టాను. అస్సలు డ్రై అవ్వట్లేదు అనమాట. మిషన్ ఎంత గట్టిగా తన్నినా సరే అది ఇంచు కూడా కదలట్లా. ఇంకా అందుకని చెప్పేసి డ్రైలో ఉన్న బట్టలన్నీ కూడా తీసి బకెట్లో వేస్తాను. ఇంకెలాగో వాష్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ డ్రైలో ఉన్నవి కొంచెం పిండేసేసి, ఎండ బాగుందనమాట, చాలా ఎండ ఉంది. ఆ ఎండలో అయితే ఆరేసి వస్తాను. ఆల్రెడీ బకెట్కి వాటర్ అయితే పెట్టాను. మా మమ్మీ చూస్తూ ఉన్నాడు అక్కడ వాటర్ ఫిల్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు బట్టలు అయితే తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ అయితే వస్తాను అనమాట. ఇదిగోండి బకెట్ ఫుల్ అయిపోయింది. ఇవి ఇప్పుడు పిండేసి ఆరేయాల్సినవి, ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా స్విచ్ అంతా ఆఫ్ చేస్తాను. ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు, సో ఛార్జింగ్ అంతా పెట్టేసుకుని వెళ్ళి అవన్నీ కూడా ఆరేసి వస్తా. ఇంకేలోపు ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. అలాగే 2 గంటలకు అయితే లైవ్కి వస్తానని చెప్పి పోస్ట్ చేశాను అనమాట. 2 గంటలకు లైవ్కి వస్తానని చెప్పి పోస్ట్ చేశాను కదా, ఛార్జింగ్ లేదు. ఇంక అందుకని చెప్పేసి ఛార్జింగ్ అయితే పెట్టా. ఒక 10 మినిట్స్లో మొత్తం బట్టలన్నీ కూడా ఆరేసి ఇంట్లోకి వచ్చి కొంచెం ఫేస్ వాష్ అదంతా చేసుకుని లైవ్కి అయితే వెళ్ళాలి. అయితే లైవ్ అయిపోయిన తర్వాత చక్కగా జడ అంతా వేసుకుని నేను మా అమ్మాయిగడైతే రెడీ అయ్యామండి. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా, స్కూటీ అయితే ఈరోజు చాలా డేస్ తర్వాత డ్రైవ్ చేస్తూ ఉన్నాను అనమాట. రోడ్ మీదకి అయితే ఇంకా వెళ్ళట్లేదు కానీ జస్ట్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను స్కూటీ. దాని తర్వాత ఇంకా ప్రాపర్గా అయితే నేర్చుకోవచ్చు అని చెప్పేసి. ప్రస్తుతానికి టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. 1 అవర్ అలా తిరిగేసి వచ్చిన తర్వాత వంట పని, ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తాను. చాలా బట్టలు ఉన్నాయి మడతలు వేయాల్సినవి, అన్నీ కూడా చేసుకుంటా. ఈరోజు మా అమ్మాయిగడ బ్యాగ్స్ కానీ లేకపోతే క్యారేజ్ బ్యాగ్స్ కానీ షూ కానీ యూనిఫామ్ కానీ అన్నీ వాష్ చేద్దాం అనుకున్నాను కానీ నా పనులు అయ్యేసరికి నా పని అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఆ పనులు ఏం చేయట్లా. ఈరోజు కొంచెం రిలాక్స్ అయిపోయి రేపు మిగతా పనులన్నీ అయితే పెట్టుకుంటాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. ఈ డ్రైవింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంటికి అయితే వచ్చాను. ఇంకొకటి అయితే పెట్టాను స్టవ్ మీద. ఇదే మొహం వేసుకుని బయటికి వెళ్ళిపోయినా అని నా మొహం నేనే చేసుకుంటా ఉన్నాను. ఇంక ఇప్పుడు టీ పెట్టాను కదా, అది చల్లారిన తర్వాత టీ తాగి. అమ్మా పోపు డబ్బా ఎందుకమ్మా నీకు? ఏరా స్టవ్ మీద టీ పెట్టాను కదండి, చెల్లి కూడా వచ్చిందనమాట ఈవినింగ్. సో ఇంకా టీ అయితే వేసేసుకుంటున్నాము నాకు చెల్లికి కూడా. ఇంక మా డాడీ అయితే బయటికి వెళ్ళారు, ఇంక ఈవినింగే వస్తారనమాట. ఇంక ఈవినింగ్ మేమైతే ఇప్పుడు టీ తాగుతున్నాము. స్నాక్స్ ఏమీ లేవు ఈవినింగ్కి. ఇంట్లో ఉన్న మిర్చిరి అలాగే కొన్ని బిస్కెట్స్ ఏవో ఉన్నాయి, అవే మా అమ్మాయికి అయితే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇచ్చేసాను. నాకు ఒక పిచ్చి అలవాటు ఉందండి, ఎప్పుడైనా టీ కానీ వాటర్ కానీ మరక పడిందంటే వెంటనే అయితే ఇలా క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే నాకు మనసు ఒప్పదు అనమాట. ఇంక ఈవినింగ్ నైట్ అలాగా వెళ్ళాము రోడ్ మీదకి. అలా వెళ్ళామో లేదో ఇలా పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడే పెట్రోల్ అంతా వేయించుకుని మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము ఫాస్ట్గానే. ఇంటికి రాగానే మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశానండి. నేను ఆఫ్టర్నూన్ చేశాను కదా, ఈ కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఈ గిన్నెలన్నీ కూడా బొట్లు అయితే వేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి మునక్కాడ అయితే చేస్తున్నాను కర్రీ. మా మైగాడేమో ఇన్ని రోజులు ఆడుకోలేదనమాట. మా ఆడపడిచి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ పిల్లలతోనే ఇంట్లోనే ఆడుకోవడం కదా, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి పిల్లలతో ఆడడం వల్ల వాడికి ఫుల్ కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడు పడుకున్న తర్వాత వాడికి అయితే కాళ్ళు నొక్కుతూ ఉన్నాను అనమాట. రైస్ స్టవ్ మీద పెట్టినప్పుడే వాడికి నిద్ర అయితే వచ్చిందండి. ఇంకా కాళ్ళు ఆగుతున్నాయి అన్నది అని చెప్పేసి ఇంకా వాడి దగ్గరే ఉన్నాను, అందుకే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. మునక్కాడ కర్రీ అయితే చేశాను.
రైస్ చేసేసి మార్నింగ్ మిగిలిన రైస్ అయితే దాని మీద వేసాను అనమాట. మా అమ్మ ఇక్కడ పడుకునేసరికి 9 అయితే అయింది టైము. ఇంకా నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ మిగిలిన బంగాళదుంప అలాగే మునక్కాడ కర్రీ వేసుకుని అయితే తినేసా. అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంటే అదంతా కంప్లీట్ చేసుకుని వీడియోకి వాయిస్ ఓవర్ అలాగే కొన్ని షెడ్యూల్ చేయాల్సిన వీడియోస్ అయితే ఉంటే ఇంకా మా ఇంటి ఎదురు ఖాళీగా ఉన్న రూమ్కి అయితే వచ్చానమాట. పొద్దున్న నుంచి నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను. మరి ఈ వీడియోలో మీరు నా మొహం ఎలా చూసారు ఏంటనేది అయితే నాకు అర్థం కావట్లా. ఉన్న ఒకే ఒక్క స్టిక్కర్ ప్యాకెట్ అంతా కనిపించకుండా పోయింది. 4 డేస్ నేను ఇంట్లో లేకపోవడం వల్ల స్టిక్కర్ ప్యాకెట్ కనిపించట్లేదు. మళ్ళీ నేను ఎప్పుడు బయటికి వెళ్తానో ఎప్పుడు తెచ్చుకుంటానో అనేది అయితే నాకే అర్థం కావట్లా. నా మొహం చూడడానికి నాకే చిరాగ్గా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది నా మొహం? బొట్టు లేకుండా బాగుందా ఉంటే బాగుందా అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి, ఓకేనా? ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ కూడా మడత పెట్టిన తర్వాతే పడుకుంటాను. ఎందుకనంటే కనుక రేపటికి కూడా చాలా బట్టలు ఉన్నాయి మడతలు వేయాల్సినవి. అలాగే రేపు నాకు చాలా చాలా పని అయితే ఉంది. మా అమ్మ ఇక్కడ బ్యాగ్ వాష్ చేయాలి, యూనిఫామ్ అంతా ఒకసారి మళ్ళీ వాష్ చేయాలి, కంఫర్ట్ పెట్టాలి. ఇంకా వాడి లంచ్ బాక్స్ కనిపించట్లా. నేను ఈ 4 డేస్ ఇంట్లో లేను. వాడి లంచ్ బాక్స్ ఎవరో మిస్ చేసేసారు. ఇంకా అదంతా కూడా వెతుక్కోవాలన్నమాట. ఇన్ని పనులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు కొన్ని పనులు ఫినిష్ చేసుకుని పడుకుంటే కానీ రేపటికైతే నా పనులు అవ్వవు అనమాట. అందుకని చెప్పేసి ఆ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకునే పడుకుంటాను. దానికంటే ముందు ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అప్పుడైతే బట్టలన్నీ కూడా మడత పెడతాను. మీకు అయితే చూస్తూ ఉంటారు కదా వ్లాగ్, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకే? ఇంకా చాలా డేస్ నుంచి మడతెట్టాల్సిన బట్టలన్నీ చైర్లోనే ఉండిపోయినాయి కదండి. ఈరోజేమో నేను మళ్ళీ ఇంకా చాలా బట్టలు మిషన్లో వేశాను. అవన్నీ కూడా నెక్స్ట్ డేకి మడతలు వేయాలంటే చాలా టైము, ఎక్స్ట్రా టైము, ఎక్కువ టైం పట్టేస్తుంది. దానికే ఒక రోజంతా అయిపోతుంది అని చెప్పేసి టైం 10:50 అయినా సరే ఇంక బట్టలన్నీ కూడా మడతెట్టేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయి ఎంత లేట్ అయినా సరే బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసే పడుకున్నాను అనమాట. నేను బట్టలన్నీ మడతలు వేసేసరికి టైం 11:20 అయితే అయ్యింది. అన్ని బట్టలు మడతలు వేసేసి అన్నీ కూడా సర్దేసుకుని పడుకుని పోయాను నేను ఫ్రెష్ అయిన తర్వాత. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.